హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టేస్టీ అండ్ యమ్మీ ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈజీ మెథడ్లో కూడా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/2 kg ప్రాన్స్ క్లీన్గా వాష్ చేసుకోండి. లెమన్ పిండుకొని వాష్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని వాష్ చేస్తే ప్రాన్స్కి సాల్ట్ పడుతుందండి. ప్రాన్స్ సాల్ట్ గుంజుకుంటాయి, అందుకని లెమన్ పిండుకొని ప్రాన్స్ వాష్ చేస్తే స్మెల్ కూడా రాదు. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకొని మధ్యలో ఒక నల్లటి చారలాగా ఉంటుందండి, అవి కూడా తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి తగినట్లుగా కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్. నేనైతే 1/2 kg క్వాంటిటీకి చెప్తున్నాను, మీరు కేజీ చేసుకుంటే ఇది డబల్ క్వాంటిటీగా తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ప్రాన్స్లో ఎప్పుడైనా సాల్ట్ కొద్దిగా తగ్గించే వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువగా వేసుకుంటే ప్రాన్స్ ఉప్పగా అయిపోతాయి. ఆల్రెడీ ప్రాన్స్ కొంచెం సాల్టీగానే ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, హోల్ గరం మసాలా, షాజీరా, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ అనాసి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి. ఇందులోకి కర్డ్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, మీకు నచ్చితే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇదంతా మారినేట్ చేసుకోండి ప్రాన్స్కు మంచిగా పట్టే విధంగా. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు పెట్టుకోండి. బయట పెట్టుకున్నా పర్వాలేదు, అది మీ ఇష్టం. ఇక్కడైతే 1/2 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నేనైతే దావత్ బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు ఏవైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. 1 టైం క్లీన్ చేసుకోండి. బిర్యానీకి ఎక్కువగా క్లీన్ చేసుకోవద్దండి, ఒకసారి గట్టిగా వాష్ చేసుకోండి అంతే. ఇప్పుడు దానిలో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ గీ, ఒక 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్. బిర్యానీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మీరు ఆనియన్స్ పక్కన డీప్ ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ మరొక కడాయి ఎందుకని అదే బాండీలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి. కొన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఈ పక్కన పెట్టుకున్న ఆనియన్స్ మనం పైనుంచి బిర్యానీ దమ్ పెట్టేటప్పుడు వేసుకోవడానికండి, అందుకని కొన్ని అయితే తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోండి, ఆనియన్స్ అంతా వీటికి పట్టే విధంగా. ఇలా కలుపుకున్నాక వాటర్ వస్తుందండి, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 15 minutes పట్టింది. ఇవైతే టైగర్ ప్రాన్స్ కదా, కొద్దిగా టైం ఎక్కువగానే పట్టింది. మీకు స్మాల్ ప్రాన్స్ అయితే తక్కువగా పడుతుంది. ఒకసారి అయితే ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోండి, ఏమైనా పడితే కొద్దిగా వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టుకొని రైస్కి వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగానే పెట్టుకోండి. 1/2 kg రైస్కి 2 లీటర్ వాటర్ పెట్టుకోండి. వాటర్ ఎక్కువగా ఉంటేనే రైస్ పొడి పొడిగా ఉంటుంది. మనం ప్రాన్స్లో ఏదైతే మసాలా యాడ్ చేసామో అదే హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ కూడా 1/2 అవర్ నానితే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది ఒకసారి కలుపుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ రైస్కి సరిపడా వేసుకోండి, అప్పుడే రైస్ వాటర్ గుంజుకొని మంచిగా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోండి. రైస్ 60% ఉడికినప్పుడు ఒక లేయర్ లాగా వేసుకోండి. మరొక 5 minutes ఉంచితే 80% ఉడుకుతుంది, అప్పుడు పై లేయర్ వేసుకోండి. ఇలా 2 లేయర్స్ కింద వేసుకుంటే కింది రైస్ అనేది మనం ఫస్ట్ వేసిన రైస్ అనేది మంచిగా ఉడుకుతుందండి, పైది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం మొత్తం 80% ఉడికాక వేస్తే మనం ఫస్ట్ దమ్ వేసిన రైస్ మెత్తగా అవుతుంది. అందుకని ఇలా వేసాక ఒక 5 minutes తర్వాత మిగిలింది వేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని దమ్ పెట్టుకోండి ఒక 10 to 15 minutes పాటు. బిర్యానీ అయిపోయినట్లయితే మంచి స్మెల్ వస్తుందండి. దమ్ పెట్టుకున్నాక ఏదైనా బరువు పెట్టుకోండి. అంతే అండి, పర్ఫెక్ట్గా కుదిరిపోయిన ప్రాన్స్ బిర్యానీ తయారైపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీ ప్రాసెస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.